ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఉప్పిడి చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఉప్పిండి అంటే ఒక్కొక్కలా చేస్తారు. నేను ఇదిగోండి ఉప్పిండి అంటే ఇట్లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి బియ్యము హాఫ్ ఇంత తీసుకున్నాను. ఆ తర్వాత ఈ గ్లాస్ నిండగా పెసర్లు తీసుకున్నాను, అంటే ఆకుపచ్చగా ఉంటాయి కదా అవి తీసుకున్నాను. అవి నేను మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా పౌడర్ చేసేసుకున్నాను. దీన్ని చేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, ఇంకోండి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి. దీంట్లోని నేను ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. బలం కూడానా పిల్లలకి పెద్దలకి, పెసర్లు కదండి చాలా బలం. అదే మనం పెసరట్టు వేసుకుంటాం కదా, అదే పప్పు. ఇది కొంచెం సలసల మరుగుతూ ఉంటుంటుంది. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. అంటే దీంట్లో ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు ఉంటే వేసుకోవచ్చు. అదే 2 మిరపకాయలు లేవు, అందుకే నేను పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేను 2 వేసుకుంటున్నాను. కొంచెం లైట్ పసుపు. చాలా బాగుంటుందండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. తప్పగా ట్రై చేయండి. అంటే నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కనుక కొలగా 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మరీ అవసరమైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవచ్చు. ఇది సలసల మరుగుతుంటుండగా మనం ఈ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఇది ఉండలు అయిపోతుంది. అందుకే జాగ్రత్తగా అది మరిగితే ఆ తర్వాత దీన్ని వేసుకుంటూ గట్టిగా ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, మంచి యమ్మీ ఉప్పిండి రెడీ. దాని మీద కొంచెం ఇదిగోండి మన ఇంట్లో వండుకునే ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకొని వేసుకొని తింటే సూపర్, అదిరిపోద్ది. ఇప్పుడు దీంట్లో నేను ఉప్పిండి వేసేసుకుంటున్నాను. అంటే ఇలా వేసుకొని కలుపుకుంటూ మనం చేసుకుంటే బాగుంటుంది. నచ్చితే వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి యమ్మీ ఉప్పిండి రెడీ. చాలా త్వరగా అయిపోద్ది, సింపుల్గా అయిపోద్ది. దీని మీద ఇదిగోండి ఈ ఉల్లిపాయ ఉంది కదండి, చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకొని వేసుకొని, అలాగే ఈ ఆయిల్ ఉంటుందో మనం వంట నూనె కొంచెం వేసుకొని తింటే సూపర్, అదిరిపోద్ది.